సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీయు శోధించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించును గాక. కొద్ది నిమిషాలు దేవుని మాట్లాడదాం. ఇక్కడ చూడండి, స్పష్టంగా ఉంది, నరుని ఆత్మ. ఆత్మ అనే పదము బైబిల్లో 3 రకాలు ఉంటుంది. ఒకటి దేవుని ఆత్మ, అది పరిశుద్ధాత్మ దేవుడు, ఆమేన్. 2 నరుని ఆత్మ, మానవునిలో ఉండే ఆత్మ. 3 దురాత్మ, అది అపవాది ఆత్మ. చూడండి, 3 దేవుని ఆత్మ, నరుని ఆత్మ, సాతానాత్మ లేదా అపవాది ఆత్మ. దేవుడు తీసేయండి, నరుడు తీసేయండి, సాతాను తీసేయండి, మొత్తం చూస్తే ఆత్మ. సో దేవుడు అనే లోకం ఉంటే, దేవుడు అనే పదం ఉందంటే కేవలము ఆత్మలోకమే. స్తోత్రం. ఆత్మ సంబంధమే. కాబట్టి మనుషులమైన మనము గమనించుకోవలసింది, ముఖ్యంగా క్రైస్తవులమైన మనము గమనించుకోవలసింది ఏంటంటే, భౌతికమైనది కాదు, మన జీవితము ఆత్మ సంబంధమైంది. మనకి ఏది ఇంపార్టెంట్ అంటే ఆత్మ ఇంపార్టెంట్. మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఆత్మకు ప్రాధాన్యతను ఇవ్వాలి, ఆమేన్. మనలో ఏముంది చెప్పండి? శరీరం ఉన్నది, జీవం ఉన్నది లేదా ప్రాణం ఉన్నది, 3 ఆత్మ ఉన్నది. ఇప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్ అంటే మన శరీరమే. భూలోకంలో ఉన్నాం కాబట్టి ఏది ఇంపార్టెంట్ చెప్పండి? శరీరము. కాబట్టి మనిషిలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఈ 3 కలిస్తేనే నరుడు, మనిషి. ఈ 3 కలిస్తేనే నరుడు. వీటిలో దేవునికి ఇష్టమైంది ఆత్మ, దేవునికి అవసరమైంది ఆత్మ. ఇప్పుడు నన్ను గుర్తెరిగాడు దేవుడు అంటే నా ఆత్మను గుర్తెరుగుతాడు, నా శరీరము బట్టి మీరు గుర్తెరుగుతారు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే నా ఆత్మ పరిణతిని చూసి చెప్తాడు, నా ఆత్మను బట్టి చెప్తాడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కీర్తన 32:2 యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూడండి ఇక్కడ మాట, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మనం ఎవరు ధన్యులు అంటాము? బాగా డబ్బుండవాడు ధన్యుడు అంటాం, మంచి ఇల్లున్నవాడు ధన్యుడు అంటాం, మంచి కుటుంబ వ్యవస్థ ఉన్నవాడు ధన్యుడు అంటాం, మంచి ఉద్యోగం ఉన్నవాడు ధన్యుడు అంటాం. అంతే కదా. కొంతమంది మీకేమి, మీ లైఫ్ బ్లెస్డ్, మీరు ధన్యులు అంటారు. ఈ లోకంలో ఇవన్నీ అవసరమే. ఉద్యోగం అవసరమే, మంచి కుటుంబ వ్యవస్థ అవసరమే, మంచి డబ్బు అవసరమే, ఇవన్నీ అవసరమే. కానీ దేవుని దృష్టిలో ధన్యుడు అవ్వాలంటే ఏం కావాలంటే మనము యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి. నన్ను ప్రజలు నిర్దోషి అని అవసరం లేదు. ప్రజలు నా మీద నేరం మోపొచ్చు, ప్రజలు నన్ను దోషిగా ఎంచొచ్చు, ప్రజలు నా మీద నేరారోపణలు చేయొచ్చు, ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడి నా మీద నేరం మోపొచ్చు, నా బ్రతుకు వేస్ట్ అనొచ్చు, ఎన్నన్నా తిట్టొచ్చు. కానీ దేవుని దగ్గరకు వచ్చాడు, అది చల్లదు. దేవుడేమన్నాడంటే నేను నిర్దోషి అంటే నువ్వు ధన్యుడు, అంతే దర్శాలు. కాబట్టి నా చేత నిర్దోషి అనిపించుకునే పని నువ్వు చెయ్యాలి. ఓ నరుడా, ఓ మనుషుడా, నువ్వు ఏమి పని చేయాలంటే నా చేత నీవు నిర్దోషివని ఎంచబడాలి. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడటం కష్టం, చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మనుషులమైన మనము తప్పు చేస్తేనే తప్పు అంటాం, తప్పు చేసి దొరికితేనే తప్పు అంటాం. అంతే కదండి. దొంగతనం చేసి, చెప్పండి నా మాట, దొంగతనం చేసి దొరికితేనే దొంగ, దొరకపోతే దొర. దొరికితే దొంగ, లేకపోతే ఒక్కొక్కళ్ళు దొంగతనం చేసి ఇంకొకటి మీద నెట్టేవాళ్ళు లేరు, ఒకళ్ళు తప్పు చేసి ఇంకొకళ్ళ మీద నెట్టేవాళ్ళు లేరు. అంటే వాళ్ళు చేసిన తప్పును ఏం చేస్తున్నారు? కవర్ చేసుకుంటున్నారు. కానీ దేవుడి దగ్గర నీ హృదయంలో తలంపు పుడితేనే దొంగ నువ్వు. వ్యభిచరించవద్దని మీరు విన్నారు కదా. మోహపు చూపు చూచు ప్రతివాడు వ్యభిచరించాడు. దురాలోచన, నీ హృదయంలో చెడు చేయాలన్న ఆలోచన వస్తేనే నువ్వు దేవుని దగ్గర దోషి అయిపోతావు. తప్పు జరిగితేనే మనుషుల్లో దోషి అవుతారు, అది పట్టబడితే దోషి అవుతారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో ఆలోచన వచ్చి నువ్వు దానికి కమిట్ అయితేనే నువ్వు దోషం చేసినట్టు, నువ్వు నా దగ్గర దోషి అవుతావు.
కాబట్టి దేవుని దగ్గర నిర్దోషిగా ఎంచబడటం చాలా కష్టం. దేవుని దగ్గర నిర్దోషిగా ఎంచబడటము చాలా కష్టం. ఎంత కష్టమో చెప్పనా? మన హృదయంలో చెడు ఆలోచన వచ్చింది అంటే, దానికి మనం కమిట్ అయ్యాము అంటే అక్కడే పాపం జరిగినట్టు. ఒక మనిషిని చంపాలని మనం ఫిక్స్ అయ్యామనుకో హృదయంలో, అప్పుడే దేవుని దృష్టిలో దోషం అయిపోతాం. మనుషుల దృష్టిలో చంపితే దోషం. నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే దేవుడికి తెలుసు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు నేను మాట్లాడే మాట దేవుడు వింటలేదు అనుకుంటున్నావు, నేను చేసే ఏవి దేవుడు చూడలేదు అనుకుంటున్నావు. కొన్ని సందర్భాల్లో అనుకునే నువ్వు మిస్టేక్ చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నీ హృదయ తలంపులను నేను చూస్తున్నాను, నీ హృదయపు ఆలోచనలను నేను చూస్తున్నాను. కాబట్టి నీ హృదయంలో తలంపులకు నువ్వు ఫిక్స్ అయితే పాపం చేసినట్టు, అది దేవుని దృష్టిలో దోషిగా ఉంటావు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, యెహోవా చేత నిర్దోషని ఎంచబడాలి. ఇప్పుడు ఎంత మనం కరెక్ట్గా ఉండాలి, ఆమేన్, ఎంత జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు కూడా అన్నాడు, నువ్వు ఆలోచన చేసేది ప్రతి క్షణము నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయి, నా చేత నీవు నిర్దోషని ఎంచబడాలి. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు. రెండవది, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మరి ఎట్లాంటి మనం చేయలేకుండా ఉండలేం కదా. కాబట్టి ఏమంటారంటే, మనుషులు బలహీనులండి, ఏదో ఒక తప్పు చేస్తారు, ఏదో ఒక పాపం చేస్తారు. కాబట్టి మానవుడు బలహీనుడు కనుక మానవుని బలహీనత నెరిగిన ఆయన క్షమిస్తాడు కాబట్టి వెళ్ళి క్షమించమంటాం. ఇదే క్రిస్టియన్ లైఫ్ అన్నాం. దేవుడు అన్నాడు, నీవు నా చేత నిర్దోషని ఎంచబడాలి. నీవు నా చేత ఎప్పుడు? వీళ్ళంటారు చచ్చిపోయేటప్పటికి. ఎప్పుడండి? చచ్చిపోయే టయానికి. ఆ ఒక్క కారణం చేతనే కదా తప్పులు చేసి క్షమాపణ అడిగి, తప్పులు చేసి క్షమాపణ అడిగి, తప్పులు చేసి క్షమాపణ అడిగి, డే బై డే ప్రతి సంవత్సరం ఇదే లైఫ్. ఉందా లేదా? ఉందా లేదా? అంటే మనం ఏం ఎంచుకున్నాం? ఒక ఆప్షన్ ఎంచుకున్నాం దేవుల్లో. తప్పు చేయొచ్చు, పర్లేదు, నో ప్రాబ్లం, కానీ క్షమాపణ అడగొచ్చు. ఇలా చేసే వాళ్ళందరి గతి ఏమవుతుందో చెప్పనా? వీటన్నిటిని లెక్క కడతా ఉంటాడు. నువ్వు తప్పు చేసి క్షమాపణ అడిగినప్పుడు క్షమిస్తాడు, కానీ దాన్ని లెక్క కడతాడు. మళ్ళీ తప్పు చేసి క్షమాపణ అడిగినప్పుడు దాన్ని లెక్క కడతాడు. మళ్ళీ తప్పు చేసి క్షమాపణ అడిగినప్పుడు దాన్ని మళ్ళీ లెక్క కడతాడు. ఈ లెక్కలన్నీ పూర్తయినాక నీ మీద అగ్నిగుండం పోస్తాడు. ఇజ్రాయేలు బబులోను చెరకెళ్ళిన కారణం. స్తోత్రం. కాబట్టి తప్పు లేకుండా ఉండాలి అంటే, దేవుని చేత నిర్దోషని ఎంచబడాలంటే, ఇప్పుడు నీకు అవసరమైన పాయింట్ ఏంటంటే నీ ఆత్మ. నువ్వు ఇప్పుడు ఆత్మ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి. ఆమేన్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, 6 సబ్జెక్టులు ఉంటే 6 సబ్జెక్టులో వీక్ అయినవి ఉంటాయి. ఆ సబ్జెక్ట్ మీద అసలు అవగాహన లేదు ఉంటుంది. దాని మీద దృష్టి పెడితే వాడు షార్ప్ అవుతాడు. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు దేవుని చేత నిర్దోషని ఎంచబడాలి అంటే నువ్వు ఒకదాని మీద దృష్టి పెట్టాలి. ఆ దృష్టి ఏంటంటే ఆత్మ మీద. ఆమేన్. దేని మీద అండి? ఆత్మ మీద. అంటే మీకు అర్థం కావాలి, నీ బాడీ మొత్తం ఆత్మ స్వాధీనములను తీసుకెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు నీ బాడీ మొత్తం అపవాది స్వాధీనము, నీ స్వేచ్ఛ కోరిక మీద, నీ హృదయ తలంపుల ప్రకారం ఉంది నీ బాడీ. ఇది చెయ్యాలంటే చేసావు, అది అనాలంటే అన్నావు, అటు వెళ్ళాలంటే వెళ్ళావు. ఇది నీ బాడీ నీ స్వాధీనంలో ఉంది, నీ హృదయ తలంపులో ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ఆత్మ స్వాధీనంలో తీసుకురావాలి. అందుకన్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు ఆ దీపాన్ని వెలిగించాలి. అది క్రైస్తవం నేర్పేది. స్తోత్రం. క్రైస్తవం నేర్పేది ఏంటంటే, నీలో ఉన్న ఆత్మ అనే దీపం ఏమైంది? ఆరిపోయింది, బలహీనమైపోయింది, మిణుకుమంటుంది. కనుక ఆత్మ ప్రభావం నీ మీద ఏ మాత్రము లేదు. నీ మీద ఏ ప్రభావం ఉందంటే శరీర కోరికలు ఉన్నాయి. నీ మీద ఏ ప్రభావం ఉందంటే సాతాను ప్రభావం ఉంది. నీ మీద ఏ ప్రభావం ఉందంటే దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నవి. అర్థమవుతుందా? దేవుని మాటలు అర్థమవుతున్నాయా? నీ మీద ఏ ప్రభావం ఉంది? శరీర కోరికలు, సాతాను యొక్క ఇష్టం ఉంది, అది నీ మీద ప్రభావం చెప్తుంది. దేవుని మాటకు లోబడని విధానం, ఎన్నిసార్లు చెప్పినా లోబడరు. చూడండి, లోబడని విధానం, దేవునిలో ఒక క్రమం రావాలనే ఆలోచన లేని విధానం. ఇదంతా ఏంటంటే నీ ఇష్టం నెరవేర్చుకుంటున్నావు, లేదా సాతాను ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు.
దేవుడు అన్నాడు ఈ రోజుతో దాన్ని ఆపేయి. నీ ఇష్టాన్ని నెరవేర్చుకునే విధానం, సాతాను కోరికలు నెరవేర్చే విధానం ఈరోజు ఆపేయి. ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ఆత్మను పైకి తీసుకురా, బయటికి. స్తోత్రం. నీ ఆత్మ అగాధంలో ఉండిపోయింది. కారణం ఇన్నాళ్ళు ఆత్మను పట్టించుకోవాలా, ఇన్నాళ్ళు నీ ఆత్మను నీవు పట్టించుకోవాలా. కనుక ఆత్మ ఏమైపోయిందంటే బలహీనం అయిపోయింది, అది చేయలేకపోతుంది. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అన్నిటి మీద పట్టు ఉంటుంది, అర్థమైందండి? వయసులో ఉన్నప్పుడు అన్నిటి మీద పట్టు ఉంటుంది. వయసు తరిగే కొన్ని పెరిగే కొన్ని ఏంటంటే నరాలు కూడా ఏమైతే మెల్లిగా సల్లు అవుతాయి, లూజ్ అయిపోతాయి, కండరాలు లూజ్ అవుతాయి, ఎముకలు లూజ్ అవుతాయి. దీనివల్ల మనం దృష్టి పెట్టాలన్న మైండ్ పని చేయలేదు, ఎట్టగట్ట చావనిరా అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేవుడు అన్నాడు నీ ఆత్మ మీద నువ్వు ఇప్పుడు దృష్టి పెట్టాలి. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి దయచేసి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వింటున్నారు నా మాటలు? దీనులు అంటే చెప్పండి, జాగ్రత్త. నీ ఆత్మ విషయమై నువ్వు జాగ్రత్త వహించాలి. బంగారం ఉందనుకోండి, ఉంగరం విలువైంది, ఎటపడితే అటు పడేస్తావా? చెప్పండి. ఇంట్లో బంగారం ఏం సంబంధం లేదన్నట్టు ఆ టీసీ పడేసేవాళ్ళు ఎవరైనా ఉండరా? బంగారు పొంగరాన్ని ఏముంది అక్కడ ఉన్నాయి, తర్వాత తీసుకుందాం అనుకుంటారా? ఒకవేళ మీరు అరమారలో బంగారం పెట్టినా ఎవరన్నా ఇంట్లోకి వచ్చారంటే మీ దృష్టి దేని మీద ఉంటుంది? వాళ్ళు వెళ్ళిపోయిన దాకా దేని మీద ఉంటుంది నీ దృష్టి? కన్ను మార్చి మార్చి దాని ఎంక చూస్తావా లేదా? అంటే ఈ లోక సంపద మీద నీ దృష్టి, ఈ లోక ధనము మీద మీ దృష్టి, ఈ లోక సౌందర్యం మీద నీ దృష్టి. కానీ దేవుని వాక్యం అంటుంది ఆ దృష్టి యూ టర్న్ తీసుకుని నీ ఆత్మ మీదకి వెళ్ళిపోవాలి. చెప్పలేడు మైపడదాం. నీ తదేక దృష్టి దేని మీదకి వెళ్ళిపోవాలి? నీ ఆత్మ మీదకి వెళ్ళిపోవాలి. అంటే నీ ఆత్మని ఎవడన్నా అపహరిస్తాడేమోనని నువ్వు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. నీ ఆత్మ నియమాలను ఎవడన్నా కాజేస్తాడేమో అన్నట్టుగా ఉండాలి. నీ ఆత్మను పాడు చేసేవాడు ఎవడన్నా వస్తాడేమో అన్నట్టుగా ఉండాలి. అంత అలర్ట్గా ఉండాలి. జాగ్రత్తగా ఉందామా? నీ ఆత్మ పట్ల నీకు ఎంత జాగ్రత్త ఉండాలంటే, మీకు బంగారం విలువైంది కాబట్టి దానితో పోలి చెప్తున్నా, బంగారపు వస్తువు అక్కడ పెడితే నీ కన్ను పద్దాక దాని మీద ఎట్టబడిద్దో, నీ ఆత్మను కూడా ఒక పక్క నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు నీ ఆత్మను కాపాడుకునే పని. అది యేసయ్య మానవాళికి ఇచ్చిన మొట్టమొదటి సందేశం. మత్తయి సువార్తలో రాశాడంటే ఆయన దగ్గర ఉన్న ప్రజలకు కాదు, క్రైస్తవులకు కాదు, సర్వ మానవాళికి, యావత్ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ దేవుడు ఇస్తున్న ఒక సజెషన్, ఒక సలహా. అబ్బాయి నువ్వు జాగ్రత్త వహించాల్సింది ఒకటే, నీ ఆత్మను గురించి. నీ ఆస్తి పాస్తుల గురించి కాదు, నీ అందం గురించి కాదు, నీ ఐశ్వర్యం గురించి కాదు, నీ అధికారం గురించి కాదు, నీ పెత్తనం గురించి కాదు. మీరు దేనికి వెళ్ళాలంటే ప్రార్థనకి నీ ఆత్మను కాపాడుకోవటానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే నీ ఆత్మే శాశ్వతముగా బ్రతికేది. స్తోత్రం. కాబట్టి విలువైంది ఏం చెప్పండి? ఆత్మ. అందుకు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపము ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది వారిదే. అదే భక్తి జీవితం, అదే భక్తి సాధన. ఆత్మ అనేది ఏమవ్వాలి? వెలిగింపబడాలి. ఆత్మ అనేది దీపము అన్నాడు, అంటే బుడ్డి. మన ఇంట్లో కరెంట్ ఉంటేనే మనం చూడగలుగుతాం. ఒకప్పుడు దీపము. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీ దేహం అనే ఇంటిలో నేను ఒక దీపం పెట్టా, ఆ దీపము పేరు ఆత్మ. ఆ ఆత్మ దీపాన్ని నీవు వెలిగించుకోవాలి. దేవుడు నీ దేహం అనే ఇంట్లో దీపం పెడితే ఆ దీపం ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? ఆరిపోయి ఉన్నది. ఆమేన్. దీపము ఆరిపోయింది గనకనే దాని ప్రభావం ఏమీ కనపడతల్లా. కాబట్టి ఆ దీపం ఆరిపోయింది గనక నీ ఇంట్లో ఏమి ఉందో ఏమి లేదో నీకు అర్థం కావట్లా. నీకు అర్థం కాకపోబట్టే నువ్వేమన్నావు అంటే నేను మంచిదాన్ని, నేను మంచోడిని అనుకుంటున్నావు, ఎదుటోళ్ళు తప్పుటోడు అంటున్నావు. అర్థమైందండి? ఏది జరిగినా అది కీడైతే అది ఆడే చేశాడు, దానివల్ల ఏదైనా నష్టం జరిగింది అనుకో అది ఆడు వల్ల జరిగింది, అది ఆడే చేశాడు, అది ఆడే చేశాడు. ఎట్లా చెబుతున్నావు? ఎట్లా చెయ్య అటువైపు వెళ్తుంది అంటే అర్థం ఏంటంటే నీలో ఉన్న ఆత్మ దీపము ఆరిపోయింది.
అది ఏం చేయాలా? అంతరంగములన్నిటిని పరిశోధించాలని పెట్టాడు. ఆత్మకు ఒక పని ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు నీలో ఆత్మ పెట్టాడంటే ఆత్మకు ఒక పని ఉంది. ఆ ఆత్మ పని ఏంటంటే నీ అంతరంగములను పరిశోధించాలి. టార్చేసి చూస్తావే ఎక్కడ ఏముందో, ఏ మూలలో ఏముందో, నీ అంతరంగములో ఏమి ఉందో, ఏం జరుగుతుందో అదంతా ఆ ఆత్మ దీపము ద్వారా తేటగా కనపడు. నీ దేహమునకు దీపము కన్నే. నీ కన్ను తేటగా కనపడకపోతే నీకేమి కనబడదు. అలాగే ఇంట్లో లైట్ లేకపోతే నీకేమి, అలాగే నీ ఇంట్లో ఉన్న ఆత్మ అనే దీపము కనుక ఆరిపోయి ఉంటే నీకేమి కనపడదు. కాబట్టే ఎదుటోడు తప్పుటోడు అంటున్నావు. అర్థమైందా లాజిక్? కనపడదు కాబట్టే ఎదుటోడు దోషి అంటున్నావు. అందుకని ఆడి మీద విపరీతమైన కోపంతో రేగిపోతున్నావు. ఆడు దోషం చేశాడు, దోషం చేసినోడికి శిక్ష పడాలి. ఆడు తప్పు చేశాడు కాబట్టి ఆడు శిక్ష అనుభవించాలి. ఇది మనుషుల ధోరణి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ దుష్టులెవరు? అది యేసయ్య చెప్పే మాట. దుష్ట శిక్షణ జరగాలి వాస్తవమే. ఆ దుష్టులెవరు? నువ్వు అనుకున్నావు పలానోడు, ఎదురోడు, నేను కాదు, నేను దుష్టుని కాదు, నేను మంచోడిని అనే ఫీలింగ్లో నువ్వు ఉన్నావు. ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే నీ అంతరంగంలో ఏం జరుగుతుందో నీకు కనపడటం లేదు. ఎందుకు కనపడటం లేదంటే నీలో ఉన్న ఆత్మ ఏమైపోయింది? ఇప్పుడు దాన్ని వెలిగించండి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు దాన్ని నువ్వు వెలిగించాలి. ఒక కరెంట్ లైట్ వెలగాలంటే దానికి విద్యుత్ సరఫరా అవ్వాలి. విద్యుత్ సరఫరా అవ్వాలంటే విద్యుత్తు తయారు చేయబడాలి. నీటి ద్వారానో కట్టెల బొగ్గు ద్వారానో కరెంటు తయారు చేయబడతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద నదులకు రిజర్వాయర్లు కట్టి అక్కడ నుంచి కరెంటు తీస్తారు. ఇంకొకటి ఏం చేస్తారంటే కర్రలను కట్టెలను వేసి తగలబెట్టి దానిలో నుండి కరెంటు తయారు చేస్తారు. ఇంకొకటి ఏం చేస్తున్నారు? బ్యాటరీ ద్వారా కరెంటు తయారు చేస్తున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారు? సూర్యశక్తి ద్వారా కరెంటు తయారు చేస్తారు. ఏ కారణం చేతనూ కరెంట్ అనేది తయారవ్వాలి, అది సరఫరా అవ్వాలి, అది దీపంలోనికి రావాలి. అప్పుడు లైటు వెలుగుతుంది. ఆ లైట్ వెలిగినప్పుడు మనకి క్లారిటీగా కనపడుతుంది. ఆమేన్. కానీ నీలో ఉన్న దీపమైన ఆత్మ కూడా వెలిగింపబడాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నీలో ఉన్న ఆత్మ అనే దీపము వెలిగింపబడాలి. వెలిగింపబడాలంటే దీనికి ఒక పవర్ కావాలి, పవర్ సప్లై కావాలి. ఆ పవర్ ఏంటంటే దేవుని మహిమ. స్తోత్రం, హల్లెలూయా. ఆ పవర్ ఏం చెప్పండి? దేవుని మహిమ. చాలా మంది అంటారు హృదయం మారాలరా, ఇక్కడ ఉండాలరా దేవుడా, మందిరానికి వెళ్తే ఏం సుఖం రా, ప్రార్థనకి వెళ్తే ఏం సుఖం రా, ఎవడు మారాడో చెప్పండి అంటారు. మేధావులు పుట్టుకొస్తారు. అదేందో తాగేటప్పుడే ఇంజనీర్లు అవుతారు, కొలతలు కొలుస్తారు, గ్లాసులు కరెక్ట్గా ఉందా లేదా. మరి ఆ మెజర్మెంట్ ఎవడు చెప్పాడో ఏమో నాకు తెలియదు. అక్కడ తాగి ఆడ రోడ్డు మీద కూర్చుని చెబుతా ఉంటారు, ప్రార్థనకి వెళ్తే ఏం సుఖం రా, మందిరాలకు వెళ్తే ఏం సుఖం రా, ఎవడు మారాడో చెప్పండి. ఇక్కడ ఉండాలరా దేవుడు అంటాడు. అంటే తాగుబోతాడు అంటాడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు అంటాడు. ఒక వ్యభిచారం అంటాడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు అంటాడు. అంటే వాడి దృష్టిలో దేవుడు అంత స్వల్పము. వాడి దృష్టిలో దేవుడు అంత స్వల్పమండి. దేవుడు ఎవడి దగ్గరకైనా వచ్చేస్తాడు అనుకుంటున్నారు. నిన్నెక్కడో వాక్యం చెప్పాను నేను. ఇది యెహోవా గుమ్మం, ఇందులో నీతిమంతులు ప్రవేశించెదరు. నీతిమంతులు ప్రవేశించాలంటే నీతిమంతులు ఎవరు? నీతిమంతుడు లేడు ఒక్కడును. భూమి అందంతటా నీతిమంతుడు కనపడతలా దేవుడికి. నీకు కనపడుతున్నావు, నీకు నువ్వు నీతిమంతుడుగా. తాగుబోతోడికి ఆడికి కనపడతాడు నీతిమంతుడుగా, వ్యభిచారికి ఆడు కనపడతాడు నీతిమంతుడుగా, జూదమాడేవాడికి కనపడతాడు ఆడు నీతిమంతుడుగా. దుర్వ్యాపారం చేసి వడ్డీలు తిప్పి ఏమండి పాస్టర్లు తిప్పుతున్నారండి, పాస్టర్లు తిప్పుతున్నారండి వడ్డీకి. ఆ పాస్టర్లు గొప్ప పాస్టర్లు. మీకు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వడ్డీలు తిప్పుతున్నారండి. ఎంత దౌర్భాగ్యం అండి. వాళ్ళు కూడా చెబుతారు నీతులు. దేవుని వాక్యం అంటుంది వడ్డీలకి ఇవ్వకూడదు. మీరు అలవాటు అయిపోయింది, కలిసిపోయాం సమాజంలో. నీ ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు అంటున్నాడు. అంటే నేనేమన్నానంటే పాపము చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, దురాగత చర్యలు చేసేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే మేమే నీతిమంతులం అనుకున్నారు, మేమే మంచోళ్ళం అనుకుంటున్నారు.
ఏమండి, ఒక్కొక్క ఇంట్లో ఎవరు ఎట్లుంటారో ఆ ఇంట్లో అసలు ఎవరికి పొందకం ఉండదు, కానీ వాళ్ళు ఎదుటోళ్ళకి తీర్పులు తీరుస్తారు, మేము మంచోళ్ళం వాళ్ళు తప్పుటోళ్ళని. కారణం ఏడొచ్చింది? మిస్టేక్ ఏడొచ్చింది? వారి లోపల ఉన్న ఆత్మ అనే దీపము వెలగటము లేదు. ఆ ఆత్మ దీపమును వెలిగించుకోవటానికి ప్రార్థనకి వెళ్ళాలి. ఎందుకు మందిరానికి రావాలి? ఆత్మ దీపము వెలిగించడానికి కావలసిన పవర్ మందిరంలో దొరికింది. చప్పట్లు మహిమపరచండి. ఆ పవర్ కేవలం దేవుని యొక్క మహిమ. దేవుని మహిమ నీ మీద ఉదయించే కొలది మిగుల ప్రకాశమానముగా నీ ఆత్మ వెలుగుంది. సూర్యుడు వచ్చే కొలది మనకి వెలుగు ఎలా కనపడుతుందో, సూర్యుడు ఉండే కొలది సౌరశక్తి ఎలా విడుదలవుతుందో, దేవుని మహిమ దిగే కొలది నీ ఆత్మ రైజ్ అప్ అవటం ప్రారంభించింది, నీ ఆత్మ వెలుగొందటం ప్రారంభించింది. ఇప్పుడు ఆ ఆత్మ దీపము లోపల వెలిగితే నీ అంతరంగంలో ఏముందో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీవు నాళ్ళు ఆడు తప్పుడు అనుకున్నానే, ఇన్నాళ్ళు అది తప్పుడు అనుకున్నానే, ఓరి బాబు ఇన్ని తప్పులు నాలో ఉండయా, దేవుడు నాకు చేసిన మేలు అయ్యగారు చెప్పాలంటే 2 రోజులు చాలదంటారు. కాదండి, నేను చేసిన పాపాలు చెప్పాలంటే సంవత్సరాలు చాలవండి. మనము రహస్య ప్రార్థన చేయటానికి మోకరించి గదిలో తలుపులేసుకుని మనం ఒంటరిగా మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు తవ్వుతాడు మన హృదయాన్ని. నీ హృదయం అనే తలుపు నద్ద నుంచి నీ ప్రభువు దేవుని వాక్యం ద్వారా తడుతుంది. ఎందుకో తెలుసా? నాయనా, నీ హృదయం అనే పలక మీద నేను రాశారా నాయనా, నువ్వు చేసిన ప్రతి పాపము, నువ్వు చేసిన ప్రతి దౌష్ట్య కార్యము, నువ్వు కుటుంబాలను ఆరిపిన విధానము, నువ్వు ఒకరి మీద నేరారోపణ మోపుతూ తిరిగిన విధానం, ఇవన్నీ నా దృష్టిలో దోషములుగా కనపడ్డి వీటన్నిటిని నేను ఎక్కడో దాయలేదు. వాటన్నిటిని నీ హృదయం అనే పలకడ మీద వజ్రపు మనతో చెక్క. ఇప్పుడు నేను హృదయం అనే తలుపు ఎందుకు తడుతున్నాను అనుకుంటున్నారు? నీ హృదయములో చెక్కబడిన ఆ పాపాలన్నీ కడిగేయటానికి. నేను ఎందుకు నీ హృదయపు వాకిట దగ్గర నుంచి తలుపు తడుతున్నాను? ఎందుకు పాస్టర్ గారు పదే వాక్యం చెప్తున్నారు? ఎందుకు బహిరంగ మీటింగులు? ఎందుకు ఇంత భారీ ఎత్తు సభలు? ఇంతగా రోజు దేవుని వాక్యం ఎందుకు చెప్పాలి అంటే దేవుడు అంటున్నాడు, ఒకటే ఒక కారణం బాబు, నేను నీ వాక్యము ప్రకటించబడే ప్రతిసారి నేను నీ హృదయం యొద్దకు వచ్చి తలుపు తడుతున్నా. ఎందుకు తడుతున్నానంటే నువ్వు నన్ను నమ్మి తలుపు తీస్తే నీ హృదయంలో ఉన్న చెడు అంతా కడిగేట. ఆమేన్. నీ హృదయం మీద నువ్వు చేసిన పాపాలన్నీ రాశా, అది నీకు అర్థం కావట్లా, నాకు కనపడుతుంది. అదంతా కడిగేయటానికే నేను తలుపు తడుతున్నా. నువ్వేమన్నావంటే ఫ్యాషన్గా నేను రాకపోతే మందిరానికి ఎవడు వస్తుందంటే, మనం వెళ్ళకపోతే ఎవడు వెళ్తాడు మందిరానికి? అందుకే పాస్టర్ గారికి దిగులు పట్టుకుంది. మనం వెళ్తలేదు కదా, అందుకు దిగులు పట్టుకుంది. అంటే మీరేం ఫీల్ అవుతారంటే మందిరానికి వస్తే పాస్టర్ గారు నున్నగా ఉంటాడు, ఎందుకంటే మనం ఇచ్చే కానుకలతో బతుకుతాడు. అఫ్కోర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు తీసేయండి. కానీ వాస్తవంగా మీకు చర్చి అంటే ఎంత అర్థం కావాలా, వాక్యం ఎందుకు చెప్తున్నారు అర్థం కావాలా. దేవుని వాక్యము వినేటప్పుడు అది నీ హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళాలి, నీ కీళ్లను ఎముకలను చీల్చినంతగా మూలుగుల్లోకి వెళ్ళాలి. దేవుని వాక్యము ఎటువంటి 2 అంచుల వాడి అయిన ఖడ్గము కంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించనంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నేను ఎక్కడ ప్రారంభించాను? నీ హృదయంలో తలంపు పుట్టినప్పుడే నువ్వు పాపము చేసిన. అది నీకు అర్థం కాక ఏం చేస్తున్నావు అంటే పలానోడి మీద నేరం మోపుతున్నావు. అసలు సిసలువైన పాపం ఎక్కడుంది? నీలోనే ఉంది, నీ హృదయంలోనే ఉంది. ఆ హృదయములో ఉన్న చెడు తలంపులనే ఓటను బయటికి లాగాలి, ఆ చెడు తలంపులను బయటికి పారేయాలి. అందుకు దేవుని వాక్యం వినపడుతుంది, అందుకు దేవుని వాక్యం వినాలి, అందుకు దేవుని వాక్యము నీ హృదయాంతరంగంలోనికి వెళుతుంది. వెళ్ళి శోధించి ఇంకా ఎక్కడుంది చెడు ఓట, ఇంకా ఎక్కడుంది చెడు ఆలోచనలు, ఇంకెక్కడుంది దురాలోచనలు, దూరతా ఉంది దేవుని వాక్యం. అందుకు దేవుని మందిరానికి రావాలి. రోడ్ల మీద కూర్చొని పోసుకోవాలి కబుర్లు చెబితే దేవుడు రాడు. రోడ్డు మీద కూర్చొని వచ్చే వాళ్ళందరినీ తిట్టుకుంటా కూర్చుంటే దేవుడు రాడు. ఆడి మట్టుగా నీతిమంతుడు కనపడతాడు.
ఆడు అక్కడ ఉండి అందరికి పేర్లు పెడతాడు. ఆడికి సంబంధించిన పనికిమానులు వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఆడిని బట్టి వీళ్ళు ఎదుటాళ్ళు తీర్పులు తీరుతారు. కనుక ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నీలో ఉన్న ఒక ఆత్మ ఉంది, ఆత్మను పెట్టింది నేనే, అది నీకు దీపముగా పనిచేయాలని పెట్టా. ఈ రోజున సంఘములో పెద్దల పని పెద్దలకు ఉంది, సహోదరుడి పని సహోదరుడికి ఉంది, వీళ్ళ పని వీళ్ళకుంది, మీ పని మీకుంది. మీరు యేసునందు విశ్వాసించి బలపడే పని. అలాగే ప్రతి దానికి ఒక పని ఉంది. వాటర్ బాటిల్కి ఒక పని ఉంది, ఫోన్కి ఒక పని ఉంది, క్యాబ్కి ఒక పని ఉంది, పిన్నీస్కి ఒక పని ఉంది, ప్రతి దానికి ఏదో ఒక పని ఉంది. అలాగే దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న ఆత్మకు ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే నిన్ను అంతరంగంలో ఉన్న వాటన్నిటిని పరిశోధించాలి. ఆ పరిశోధిస్తే అర్థమైంది నువ్వు ఎంత మంచివాడివో. ఏమండి, చింతాలు బ్రష్ సోప్ పెట్టి స్నానం చేసి అండి ఇష్టం వచ్చిన పెర్ఫ్యూమ్ కొట్టుకుని మంచి వస్త్రాలు వేసుకుని వెళ్తుంటే ఎంత మంచోడో, ఎంత ఫ్రెష్గా ఉన్నాడో. కానీ నీ హృదయాంతరంగమును విప్పి చూస్తే అంత భయంకరమైన కంపు. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులు. నువ్వు పై ఆకారంలో బాగుంటావు, నీ హృదయాంతరంగమును విప్పి చూడగలిగితే అది ఎక్కడ సాధ్యమవుతుందంటే కేవలము దేవుని మందిరములో మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ శోధన వల్ల మాత్రమే, దేవుని వాక్యము ద్వారానే నీ హృదయం అనేది విప్పబడుతుంది. అది విప్పబడితే నువ్వు ధన్యుడు అంటున్నాడు. నువ్వు విప్పబడితే, అది విప్పబడితే, ఏది విప్పబడితే? నీ హృదయం అంతరంగం విప్పబడితే. అంటారు స్తోత్రం. ఏది విప్పబడితే? హృదయాంతరంగం విప్పబడితే నువ్వు ధన్యుడు. విప్పబడకుండా అలాగే ఉందనుకోండి ఉపయోగం. మీరు ఒప్పుకోండి, మీరు పాపాలు ఒప్పుకోండి, కప్పుకొనక ఒప్పుకోండి అని పాటలు చెబుతారు. అది మనిషిని వల్ల అయితే ఎవడైనా ఒప్పుకుంటాడు, అది మనుషుడి వల్ల కాదది. నీ పాపాలు కప్పుకోకుండా ఒప్పుకోవాలంటే అది నీ వల్ల కాదది. నీ వల్ల కాదు కాబట్టే మందిరం వేయించాడు దేవుడు. నీ వల్ల కాదు కాబట్టే మందిరంలో దేవుని వాక్యం చెప్పిస్తున్నాడు. ఆమేన్. ఆ చెప్పేటప్పుడు మీరు శ్రద్ధగా వింటే ఆ వాక్యము అగ్ని అయి ప్రతిరోజు నీతో మాట్లాడి నిన్ను సంధించి దేవునికి లోబడేటట్టు వచ్చేస్తుంది. ఆమేన్. అప్పుడు నీ ఆత్మ దీపం ఏమో చెప్పండి, వెలిగింపబడింది. ఇప్పుడు నీకు అర్థమవుతుంది నీలో ఏమి పాపం ఉందో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీలో ఏ పాపం ఉందో, ఏ ఆలోచన ఉందో నీకు అర్థమైతే నువ్వు బ్లెస్డ్, నువ్వు ధన్యుడు అంటుంది దేవుని వాక్యం. ఇంకంతే, ఇంకేం లేదు. నువ్వు ధన్యుడు. మనం కూడా పాపాలు ఒప్పుకునే విషయం, ప్రభా నన్ను క్షమించు, నేను దుర్మార్గుని, నేను పాపిని, నేను అట్టాడిదాన్ని ఎట్టాడిదాన్ని. ఏమండి, అది దేవుని దృష్టిలో చెత్త ప్రార్థన. నేను పాపిని, నేను దుర్మార్గులని, నేను నీచురాలని, నేను పాపాత్మురాలని, నేను అపవిత్రురాలని. అది ఏంటండి? చెత్త ప్రార్థన. ఏంటంటే నీ పాపాలు ఒప్పుకోవటానికి నీకు ఇష్టం లేకపోతే నువ్వు క్లాస్గా మెయింటైన్ చేయడానికి అది పనికొచ్చింది ఆ ప్రార్థన. నువ్వేం పాపం చేస్తున్నావు చెప్పవు, నీ పాపాల లిస్టు చెప్పవు, కానీ ఓవరాల్గా చెబుతావు. నేను దుర్మార్గురాలనయ్యా, నేను పాపాత్మురాలనయ్యా, నేను నీచుపురాలనయ్యా. అంటే ఏంది? మెహర్బాణి పైన అదేంటి క్రీమ్ రాసిన. నువ్వు పాపాలు ఒప్పుకునే విధానం ఏంటి చెప్పనా? నీలో ఏ పాపమైతే ఉందో దాన్ని పేరు పెట్టి చెబుతావు. ఆమేన్. అది బహిరంగ చెప్పే ప్రార్థన కాదు అది. అందుకే సైనడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యం ముందు చూచుతున్న నీ తండ్రికి నీవు అంటే నీ పాపాలు ఒప్పుకోవాలంటే ఒక ప్లేస్ ఉంది. ఆమేన్. ప్రతిదీ వివరంగా ఉంటుంది. నీ పాపాలు ఒప్పుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ రహస్య స్థలం. అక్కడ నువ్వు నీ తండ్రి ఉంటారు, ఎవరు ఉండరు. ఆమేన్. నీ పాస్టర్ కూడా ఉండకూడదు. ఏమండి, నీ పాస్టర్ కూడా నువ్వు పాపాలు చెప్పాల్సిన అవసరం లే, చెప్పినందువల్ల ప్రయోజనం కూడా లే. అర్థమైందండి? నువ్వు ఏం పాపాలు చేస్తావో ఆ పాపాలను ఎవరితో చెప్పాలి? నీ తండ్రితో చెప్పాలి. నువ్వు ఇంట్లో తలుపేసుకుని మోకరించి రహస్యంగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మనకేం గుర్తుకొచ్చింది? అందరిని చుట్టయ్యాలి. ఏమండి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. అసలు అన్నిటిని కలపగొట్టి
ఏంటది? ఆచిపాచేనా? మొత్తం కలగూర గంప అన్నీ కలిపి చేస్తారు ప్రార్థన. కాదు ప్రియులరా, ప్రార్థన అనేక అంశాలుంటే ఆ ప్రార్థన అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేసులో చెయ్యాలి. కనుక నువ్వు బైబిల్ చదివే లక్షణం నీకు ఉండాలి. మోకరించి ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా ప్రార్థన చేసుకునే లక్షణం ఉండాలి. నీ అంటూ నువ్వు ఒక గదిలో ప్రార్థన చేసుకోవాలి. దాన్ని రహస్య ప్రార్థన అంటారు. రహస్య ప్రార్థన నువ్వు ఒక గంట చేయగలిగితే బయట సమాజంలో 10 నిమిషాలు దేవుని కొరకు బలంగా నిలబడగలుగుతావు. కాబట్టి రహస్య ప్రార్థన ద్వారానే నీ పాపాలు దేవునికి చెప్పగలుగుతావు. కనుక ఇప్పటి వరకు నీ ప్రార్థన ఎలా ఉందో నాకు తెలియదు. ఓవరాల్గా చెప్పేస్తానేమో, ప్రభా నేను పాపిని, నా పాపములు క్షమించు, నేను అలాంటి దాన్ని ఇలాంటి అట్టటి ఇట్టటి ఆ తప్పులు క్షమించు అంటే క్షమించడు. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. నీ పాపాలు క్షమించబడాలంటే ఒక్కొక్కటి క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు ఈ షర్ట్ మీద ఏ మురికి లేదు కాబట్టి ఊరిని నీళ్ళల్లో జాడేసి సబ్బెట్టి రుద్దేసి పంపించేస్తే అయిపోతాయి. కానీ కొబ్బరి నీళ్ళు మరకో, తుప్పు మరకో, ఏమంటే బురద మరకో, అక్కడ ఒక చోట మరకలు పడ్డాయి, తుప్పు మరకలు పడ్డాయి అనుకోండి, ఏం చేస్తాం? అన్నిట్లాగానే నానబెట్టి సరిపేసి ఉతకం. ఆ మరక మీద దృష్టి పెడతామా లేదా? ఆ మరక మీద దృష్టి పెట్టి అది పోగొట్టడానికి ఏం చేస్తాము? నిమ్మకాయ పెడతామో, ఉప్పు పెడతామో, ఇంకొకటి దానికి సంబంధించింది ఏదన్నా వేసి ఆ మరక మీద దృష్టి పెడతాం. దేవుడు కూడా నీ మరక నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు యెహోవా చేత నీవు నిర్దోషివని ఎంచబడతావు. స్తోత్రం. అంటే నీలో పాపము లేదని చెప్పట్లా, ఉన్న పాపపు స్వభావాన్ని పర్టికులర్గా ఎత్తి ప్రభువు చెబుతావు. ఇక్కడ మిస్ అవుతారు క్రైస్తవులు. అందుకే ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా వాళ్ళకి ఒక అవగాహన ఉండదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ పాపాలు ఒప్పుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు రహస్య స్థలంలో చేయాలి, నీ గదిలో చేయాలి. నువ్వు తలుపేసుకుని నీ పాపాల లిస్టు ఓపెన్ చేయాలి. నువ్వే చెప్పాలి, ప్రభా నాకు బయలుపరచు, నాతో మాట్లాడు, నాకు నేర్పించంటే అన్ని పాపాలు నీ ముందుకు తీసుకొస్తాయి, స్క్రోల్ అవుతాయి చక్కగా. ఒకదానేమిటో ఒకటి నీ నోటితో నువ్వు ఒప్పుకుంటుంటావు. ఒప్పుకున్నావు అంటే పక్కనోడు వింటానేమో భయం, సహజమే. పక్కనోళ్ళు వినాల్సిన అవసరంలే, వినకూడదు కూడా. పక్కనోళ్ళకి నీ పాపాలు చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత పాపాలు బయట సమాజంలో చెప్పాల్సిన అవసరంలే. అర్థమైందండి? నీ వ్యక్తిగత పాపాలు ఎవరితో చెప్పాలి? ప్రభుతో చెప్పాలి. అది రహస్యంలో చెప్పాలి. అప్పుడు నీ పాపములు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీ పాపములను క్షమించి తన రక్తంతో శుద్ధి చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు శుద్ధీకరించబడ్డావు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. నువ్వు పవిత్రుడవు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. దేవుని ఎదుట పవిత్రుడు అయిన నువ్వు బయట హెచ్చించుకోవు. చాలా జాగ్రత్తగా. దేవుని ఎదుట నిన్ను నువ్వు పవిత్రపరుచుకుంటే బయటకు వచ్చి నువ్వు హెచ్చించుకోవు. దేవుని ఎదుట పవిత్ర పరుచుకొని ప్రతివాడు బయట హెచ్చించుకుంటాడు, నేను పరిశుద్ధుడను, నేను మంచోడిని, నేను నీతిమంతుని. కానీ దేవుని ఎదుట పవిత్రమైనోడు అప్పుడు వాడికి వచ్చింది ఒక జాగ్రత్త, ఇక తప్పు చేయకూడదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట నేను పాపం చేయకూడదు, ఆ జాగ్రత్తలో ఉంటాడు. కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మకే పరలోకం. ఇప్పుడు నరునిలోనే ఆత్మ ఉందా? సాతాను లేదా సర్పాలు లేదా పులులు లేదా సింహాలు లేదా బర్రెలు గొర్రెలు వాటికి ఆత్మలు ఉన్నాయా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు నరులకు మాత్రమే ఆత్మనిచ్చాడు. గుర్తుపెట్టుకోండి బాగా. మరి ఇక ఏటికి ఆత్మ అనేది సర్పాలకు కానీ, పక్షులకు కానీ, జంతువులకు కానీ, సముద్ర మత్స్యములకు కానీ ఏటికి ఆత్మ అనేది ఉండదు. కానీ కొన్నిటికి ప్రతీకారం తీర్చుకునే పవర్స్ ఉంటాయి. సర్పమునకు ప్రత్యేకంగా పవర్స్ ఉంటాయి. ఎందుకంటే అంటే అది దేవుని వాక్యం అంది, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అంటే సర్ప సంతానం, సర్పములోంచి వచ్చిన సర్పాలన్నిటికీ దాని యొక్క పవర్ సప్లై అవుతుంది, దాని యొక్క యుక్తి సప్లై అవుతుంది, దాని యొక్క ప్రభావం, దాని యొక్క స్పిరిట్ లీడింగ్ ఇంకొంటుంది. ఘటా సర్పం, దానిని అపవాది అన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఎవరిలో ఉంది ఆత్మ? మనుషులో ఉంది. అవ్వల దగ్గర వాళ్ళని పాడు చేసింది ఎవరు? సర్పం. ఆ సర్పము కూడా ఆత్మ, అది గుర్తుపెట్టుకోండి. ఆ సర్పానికి కూడా ఆత్మ లేదు. కానీ ఆ సర్పాన్ని ఎవరు ఉపయోగించుకున్నారు? అపవాది ఉపయోగించింది. కాబట్టి అపవాది ఏం చేసిందంటే మీరందరూ నా సంతానం అని సపరేట్ చేసింది. కాబట్టి ఈ అపవాదికి సంబంధించిన ఆత్మ సర్పములో పనిచేస్తుంది. నేను మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్తా. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, అది సపరేట్. దేవుడు నరుని ఆత్మ, మానవుని ఆత్మ.
మానవుని ఆత్మ అంటే ఏంటంటే ఆదాములో మాత్రమే కదా ఆత్మ. ఆదాములో ఉంది, మరియు అవ్వలో ఉంది, మరియు కయ్యూనులో ఉంది, మరియు హేబేల్లో ఉంది, మరియు నాలో ఉంది, నీలో ఉంది. అంటే ఆదాములో ఆత్మ వేరు, అవ్వలో ఆత్మ వేరు, నాలో ఉన్న ఆత్మ వేరు, నీలో ఉన్న ఆత్మ వేరు. అంటే నీ రూపం ఎలాగుందో అలాగే నీకు ఒక ప్రత్యేకమైన ఆత్మ ఉంది. ఆమేన్. నేను శరీరాన్ని బట్టి మీకు గుర్తుంటున్నా, వినండి, నేను శరీర ఆకారాన్ని బట్టి మీకు గుర్తుంటా, కానీ దేవునికి నేను ఎలా గుర్తుంటాను? నాలో ఉన్న ఆత్మను బట్టి ఆయన గుర్తెరుగుతాడు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన అందరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆత్మ ఉంది. ఆ ఆత్మ దేవునికి విలువైంది. పాయింట్. ఇప్పుడు సర్పం ఉంది, భూజంతువులన్నిటిలో యుక్తి గలది, అది యుక్తి గలదంతే, కానీ దానికి ఆత్మ లేదు. ఏ సర్పం ఇది? ఆదాము అవ్వ దగ్గర ఉన్న సర్పం. బాగానండి, ఆదాము అవ్వ దగ్గర ఉన్న సర్పం. ఆ సర్పముకు కూడా ఏం లేదు, ఆత్మ లేదు. కానీ ఆ సర్పమును ఉపయోగించుకుంది ఎవరు? అపవాది, అంటే పడిపోయిన దేవదూతలు, సాతాను సమూహము. అవి ఏం చేసినాయి అంటే ఈ సర్పాన్ని ఆయుధముగా వాడుకున్నాయి. ఈ సర్పం ఒక్కటే వాటికి లోబడినాయి, పులి, సింహము, ఈ తోడేలు. కానీ సర్పం ఒకటే అపవాదికి ఆరంభములో లోబడింది. కాబట్టి అపవాది ఏం చేసిందంటే మీ సంబంధించిన, అంటే సర్పజాతికి సంబంధించినంత నాది అంది. ఇంకొంచెం క్లియర్ చెప్తా. అబ్రహామా, నువ్వు నా కుమారుడు, కాబట్టి నీ సంతానము నా సంతానం అన్నాడు దేవుడు. కాబట్టి అబ్రాహామును ఎట్లా ఎరిగాడు, ఆయన బిడ్డలందరినీ కూడా దేవుడు ఎట్లా ఎరిగి ఉంటాడు? ఆయన సంతానం. అట్లాగే సర్పమును అపవాది వాడుకుంది కనుక అపవాది అంటుంది నాకు ఈ పని చేశావు కాబట్టి మీరందరూ నా వాళ్ళు, కాబట్టి నా ఆత్మ మీలో పనిచేసి, నాలో ఉన్న కుయుక్తి, నాలో ఉన్న విషం నీలో పనిచేసింది. అందుకే అప్పుడు దాకా సర్పాన్ని చూసి ఆదాము అవ్వలు భయపడలా, అప్పుడు దాకా హింస లేదు, అప్పుడు దాకా భయం లేదు, ఏమండి, అప్పుడు దాకా హాని లేదు. కానీ ఎప్పుడైతే సర్పము మాట ఆదాము అవ్వలు విన్నారో అక్కడేమొచ్చింది? పగొచ్చింది, అక్కడ విషం వచ్చింది. అర్థమైందండి? అప్పుడు దాకా సర్పానికి కాళ్ళు ఉన్నాయి, అప్పుడు దాకా సర్పానికి ఏమున్నాయి? కాళ్ళు ఉన్నాయి. కానీ దేవుడు శపించాడు, ఇక నుండి నువ్వు పొట్టతో పాకుతావు, మన్ను తిని బతుకుతావు. అర్థమైందండి? నీ సంతానం, ఏ సంతానం? సర్ప సంతానం. ఇప్పుడు సర్ప సంతానికి సర్పములకు ఆత్మ ఉందా? లేదు. కానీ ఈ సర్పాలకు అపవాది ఆత్మలు ఎంటర్ అయిపోతాయి. అపవాదులు ఉన్నాయి కదా, దేవదూతలు పడిపోయిన వాళ్ళు, వాళ్ళ ఆత్మలు ఎంటర్ అవుతాయి. మీకు క్లియర్గా చెప్తా, ఆదాము అవ్వ దగ్గర ఉన్న సర్పానికి కూడా ఆత్మ లేదు. ఇది మైండ్లో ఫిక్స్ అవ్వండి. ఆత్మ అనేది ఉంది ఒకే ఒకరికి, అది నరులకు మాత్రమే. ఆమేన్. కానీ ఆ సర్పము అపవాది మాట వింది గనక అపవాది తన పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది సర్పానికి. అర్థమైందండి? దాన్ని స్పిరిట్ని ఇస్తుంది. అంటే ఏంటంటే అక్కడ ఆ సాతాను యొక్క కబంధ హస్తాల్లో సర్పము చిక్కుకుంది. సాతాను యొక్క ఆయుధము సర్పము. ఇప్పుడు దేవుడు అన్నాడు నీ సంతానం, అంటే సర్పము యొక్క సంతానము, సర్పమునకు పుట్టే పిల్లలు, అవి కూడా విషపూరితమైనవి. ఆమేన్. అవి కూడా ఏమైనవి? విషపూరితమైనవి. కనుక ఫైనల్ గా దేవుని వాక్యం చెప్తున్న పాయింట్ ఏంటంటే మనుషుడిగా పుట్టిన ప్రతి వానిలో ఆత్మ ఉన్నది. మనుషునిగా పుట్టిన ప్రతి వానిలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ అనేది దేవుడు దీపముగా పెట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపము మన అంతరంగములన్నిటినీ పరిశోధించాలని దేవుడు పెట్టాడు.